గార పోలీస్ స్టేషన్ పరిధిలో సాలిహుండంలో జనవరి 22న ఉరజాన రమణమ్మ ఇంట్లో పగటిపూట జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన గ్రామంలోని ఆది ఆంధ్ర వీధికి చెందిన జోగి రాజును అదుపులోకి తీసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా ముందుకు నిందితుడిని తీసుకువచ్చి వివరాలు వెల్లడించారు. ఉరజాన రమణమ్మ ఇంటి బీరువాలో దాచిన 17.5 తులాల బంగారం దోచుకెళ్లిన కేసులో జోగిరాజును అదుపులోకి తీసుకుని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేసినట్లు తెలిపారు. రమణమ్మ భర్త ఆదినారాయణ సింగుపురం జంక్షన్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తుంటాడని, ఇద్దరూ రోజు మాదిరిగా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దుకాణం నుంచి రాత్రి 8:30 వచ్చి తాళం తీసి చూడగా ఇంటి వెనుక భాగంలో తలుపులు తీసి ఉన్నట్టు గుర్తించారు. రమణమ్మ వేసుకున్న బంగారం, గాజులు, గొలుసు బీరువాలో భద్రపరిచేందుకు బీరువా తాళాలు వెదికారు. బీరువా తాళం దొరక్కపోవడంతో సమీపంలో ఉన్న షరాబుతో బీరువాను తెరిపించారు. బీరువాలో దాచిన వారి ఇద్దరి కుమార్తెలకు చెందిన 14 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరో 3 తులాల బంగారు ఆభరణాలు పోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమణమ్మ ఇంటి పక్కనే నివాసముంటున్న ఆటో డ్రైవర్ జోగిరాజును అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రమణమ్మ ఇంట్లో దొంగతనం జరిగిందని స్థానికులందరూ అక్కడ చేరారని, అందులో నిందితుడు రాజు ఉన్నాడని రమణమ్మ భర్త ఫిర్యాదు ఇవ్వటంతో పోలీసులకు దొరికిపోతానని భయంతో బంగారాన్ని ఇంట్లో మేడపై హోమ్ థియేటర్లో దాచిపెట్టినట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాలు లేనప్పటికీ చాకచక్యంగా కేసును పోలీసులు ఛేదించారని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో నిందితుడిని అదుపులోకి తీసుకోవటంలోనూ, చోరీ అయిన బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ పైడపు నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాకుళం సర్కిల్ గారా ఎస్ఐ జనార్దన్, 1 టౌన్ ఎస్ఐ ఎం హరికృష్ణ, సిబ్బంది ఏఎస్ఐ శ్రీనివాసరావు, పీసీలు సూరిబాబు, జగదీష్, రమణమూర్తి, బాలకృష్ణలను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అభినందించారు. గార మండలం గార పోలీస్ స్టేషన్ పరిధిలో రమణమ్మ అనే ఆమె ఇంట్లో నుంచి దొంగతనం జరగబడింది. సుమారుగా 17.5 తులాల బంగారం ఆమెది, ఆమె భర్తది కలిసి గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దొంగతనం చేశారు. ఆమె టీ కొట్టు పెట్టుకుంటుంది, వాళ్ళ భర్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మళ్ళీ రాత్రికి టైంలో ఇంటికి వస్తారు. 10-11 గంటలకి ఆ వ్యాపారాలు ముగించుకుని ఇంటికి వస్తారు. అలాగే ఆ రోజు కూడా 22వ తారీఖు ఉదయం వెళ్ళిపోవడం, రాత్రి వచ్చి చూసుకునేటప్పటికి ఇంట్లో వస్తువులు కనిపించలేదు. అన్నీ ఎతికారు. మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి 23వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా మా గార ఎస్ఐ గారు, మా రూరల్ సిఐ గారు నేరస్థలానికి వెళ్ళడం, మొత్తం అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం. సుమారు 17.5 తులాల బంగారం ముందుగా 14 తులాలే పోయినట్టుగా గుర్తించారు. తర్వాత ఇంకా వెతికితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది. మొత్తం 17.5 తులాల బంగారం పోయింది. దాని మీద మా సిఐ గారు, ఎస్ఐ గారు ప్రత్యేక శ్రద్ధ కనిపించి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం అయింది. ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి క్లూ అనేది లభ్యం కాలేదు. తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇన్మేట్స్ వచ్చినాయి, రాలేదు. దాని మీద ఆ ఊరిలో పర్మనెంట్గా ఒక నిఘాను పెట్టారు. ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేవ్ కేస్. చాలా 17.5 తులాలు అంటే చాలా ఎక్కువ మొత్తంలో పోవడంతో పర్మనెంట్గా ఆ ఊరిలో ఒక సిబ్బందిని పెట్టి అసలు ఏంది ఇది, ఎవరో లోకలే తీశారు, బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కాదు అనేటువంటి వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు. అతన్ని మొత్తం పికప్ చేయడం, అతని మీద నిఘా పెట్టడం, అతను ఖర్చు పెట్టే విధానం, అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలన తీసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి జోగి రాజు, అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్, అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది.